నూనెలో వేయించడమా? ఇది విచిత్రంగా ఉంది. బోధపట్టలేదు. చాలా బాగా చేశారు. వీడిని ఇప్పుడు తీసుకెళ్లి ఆ రోడ్డు మీద పడే. మట్టి తేవడము, నెయ్యి తేవడము, ముద్దలు కట్టడము, నేయించి రోడ్డు మీద పడడం. ఇది రెండు ఈ గురువులు అసలు అర్థం కాదు మనకి. గురువు గారు, సరే గురువు గారు, ఇప్పుడు టీచర్ మీరు వారం రోజుల తర్వాత వస్తే ఇల్లులో స్వర్గం ఎలా చేయాలో చెప్తానన్నాడు కదా గురువు గారు. అయ్యో, నీకు ఇంకా అర్థం కాలేదా? నీకోసం నా విలువైన సమయాన్ని, బంగారం లాంటి నా నెయ్యిని వృధా చేశాను. ఇంకా అర్థం కాలేదా ఇల్లుని ఎలా అర్థం చేసుకోవాలి? ఏమిటి? మట్టి తేవడము, నెయ్యి తేవడము, అది బద్దలు చేసి ముద్దలు కట్టడము, ముద్దలు కట్టిన ముద్దల్ని నేలించి రోడ్డు మీద పాడవేయడము, ఇదే నా గురువు గారిని స్వర్గం చేయడం అంటే. అయితే ఇంకా చూసుకో, నేను స్వర్గం అంటే, ఇల్లును స్వర్గం చేయడం అంటే ఏదో గడ్డాలు మీద పెంచుకొని అడవిలో పోయి ముక్కు మూసుకొని తపస్సు చేస్తే హిమాలయ కూర్చుండి ఇల్లు స్వర్గమైనా అనుకున్నా. ఇది మరి మనకు తేలికైన పని. అయితే నేను కూడా ఇవాళ మా ఇంటికి వెళ్ళి మా భార్యను ఇక మట్టి తెమ్మని, నెయ్యి తెమ్మని, ఇక ముద్దలు వేయించి ఇల్లు స్వర్గమే స్వర్గం. మనసులో అనుకుంటారు, అనుకునే ఇంటికి వెళ్ళి ఆ యొక్క భార్యను ఇలా ఆమెను ఈ యొక్క మట్టి తీసుకురమని ఇదంతా చేసి ఇంటికి స్వర్గం చేస్తామనుకుంటారు. ఆ మనసులో ఆలోచనతో ఇంటికి వెళ్ళి భార్య పిలుస్తుంటారు.